నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరులో ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభాస్థలి ఇతర ఏర్పాట్లు కొనసాగుతాయన్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మరంగా యాంటీ రైట్ డ్రిల్ శిక్షణ తమకెంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్న పోలీసు సిబ్బంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 27వ తేదీన ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ సీఎం బహిరంగ సభకు సుమారు 1,00,000 మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేస్తున్నారని, అందులో భాగంగా ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరుకు చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కడప పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచార సభ ప్రొద్దుటూరులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే తొలి సభ ఇదేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పారు. సభ కోసం సభాస్థలి ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకుడు, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తారీఖున ఇడుపులపాయలో మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 21 రోజులు బస్సు యాత్రను ప్రచారంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నాడు. 27వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇడుపులపాయకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘాట్ దగ్గర ప్రార్థన చేసి అక్కడ నుంచి 11 గంటలకు బయలుదేరి ఆ దారిలో ఉండే గ్రామాలన్నింటినీ స్పర్శిస్తూ ప్రజలను పలకరిస్తూ భోజన సమయానికి మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరుకు చేరుకొని ఇక్కడ భోజనం చేసి తదనంతరం 4 గంటలకు బస్సు యాత్ర ద్వారా రోడ్డు షోను నిర్వహించి 4 గంటలకు పార్టీ నిర్ణయించినటువంటి సభాస్థలికి చేరుకొని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి 1,00,000 మంది జన సమూహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి 27వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ఇక ఎక్కడ సభాస్థలి, ఎక్కడికి చేరుకోవాలా ఏదనేది కూడా పార్టీ పెద్దలు ఈరోజు రేపు ప్రొద్దుటూరుకు వస్తారు. వచ్చి గ్రౌండ్ని అంతా చూసి ఎక్కడైతే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళు కలిసి తిరిగి నిర్ణయించి మళ్ళీ మీకు కానీ 7 నియోజకవర్గాల క్యాడర్కు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తాం. ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు జరిగే బస్సు యాత్ర 21 రోజుల దాదాపు 100 సభలుంటే ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రచారం అనేది మొదటిది. ఇది 27వ తారీఖు ప్రారంభం. ఆ 27వ తారీఖు ప్రారంభమయ్యే ఆ ప్రారంభంలో మొట్టమొదటి ప్రచార కార్యక్రమంలో గొప్ప సభ నా నియోజకవర్గమైన ప్రొద్దుటూరులోనే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయాలని చెప్పడం నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను, నమస్కారాలను తెలియజేస్తాను. అపారమైనటువంటి మాపై నమ్మకంతో ఇక్కడ సెంటిమెంట్ ప్రకారం కూడా భావించి సభ కూడా అద్భుతంగా నిర్వహించగలుగుతామన్న నమ్మకంతో ప్రొద్దుటూరులో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశించడం నిజంగా నా పట్ల ఆయనకుండే నమ్మకం, ప్రేమ. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో అధికారులు తమ చర్యలను ప్రారంభించారు.
కడప నగరంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఫ్లెక్సీలను జిల్లా అధికార యంత్రాంగం తొలగిస్తోంది. నిన్న మొన్నటి వరకు అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ జనసేన పార్టీల అభ్యర్థులు నాయకులు వివిధ కార్యక్రమాల సందర్భంగా నగరంలోని వివిధ కూడళ్లు జనసంచార ప్రాంతాలలో పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే వివిధ పండుగలను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా మున్సిపల్ అధికారులతో పాటు ఇతర అధికారులు వాటిపై దృష్టి సారించారు. ఇప్పటికీ ఆయా పార్టీ నాయకులు ఈ విషయంగా తెలియజేశారు. నగరమంతటా తిరిగి ఆయా ఫ్లెక్సీలను తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పోస్టాఫీస్, ఎన్టీఆర్ సర్కిల్, రాజారెడ్డి వీధి తదితర సర్కిల్లో ఉన్న నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని 39వ డివిజన్కు చెందిన 100 కుటుంబాలు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నామని చెప్పడం జగనన్న ఆదర్శన పాలనకు నిదర్శనమన్నారు. జగనన్న అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. కుల మతాలు పార్టీలకు అతీతంగా ఇంటి ముంగిటకే సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఒక్క జగనన్న ప్రభుత్వానికే దక్కిందన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం నిష్పక్షపాతంగా పనిచేస్తామని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా అధిష్టానం ఆదేశాలు మార్గదర్శకాలను అనుసరించి చివరిదాకా వైసీపీ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అహ్మద్ బాషా, నారపరెడ్డి సుబ్బారెడ్డి, సుబాన్ బాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బంగారు నాగయ్య యాదవ్, వైస్ చైర్మన్ ఇబ్రాహీం మియా, మైనార్టీ నగర అధ్యక్షులు పవర్ అల్తాఫ్, యూత్ నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ, కమాల్ బాషా, అలీ అక్బర్, చాక్లెట్ గౌస్, జఫరుల్లా, అజ్మతుల్లా, షంషేర్, జిలానీ, మాజీ కార్పొరేటర్ మున్నా, సీనియర్ నాయకులు గౌస్పీర్, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. पार्टो और उनके जितने भी दोस्त अहबाब हैं वो सब आज वाईएसआर कांग्रेस पार्टी में ज्वाइन हुए हैं। उन सबको मैं तहे दिल से मुबारकबाद पेश करता हूं और जितने भी हमारे लीडर्स डैश पे तशरीफ फरमा है उनको और सामने बैठे हुए मेरी माँ और बहनों को, मेरे भाइयों को, दोस्तों को, सबको मेरा आदाब। बेशक आज एक बहुत खुशी का दिन है कि आज नौजवान तबका जो जगनमोहन रेड्डी साहब का साथ देना है, फिर एक मर्तबा जगनमोहन रेड्डी साहब को सीएम बनाना बोल के हम भी जगनमोहन रेड्डी साहब के साथ हैं बोल के आज वाईएसआर कांग्रेस पार्टी में ज्वाइन करे इस वास्ते उन सबको मैं तहे दिल से मुबारकबाद पेश करता हूं। मैं यहाँ पे हमारी माँ और बहनें ज्यादा तादाद में हैं और उनसे यही गुजारिश करना चाहता हूँ कि आप सब सोच समझ के वोट दीजिए, क्योंकि इलेक्शन क्या है 5 साल में एक बार आता है। कितने साल में एक बार आता है? 5 साल में एक बार आता। हमें वोट किसे देना? हमको कौन साथ देता कि ऐसे आदमी को अगर हम साथ दिए तो हम फिर 5 साल खुशी के साथ रह सकते। कौन की बाहर से हैदराबाद से ऐसे वाले को, बेंगलुरु से ऐसे वाले को, कहीं से कैसे वाले क्या अवस्था आती उन्होंने हमारे घर में रिश्तेदार आती। रिश्तेदार कब आती? क्या तो भी घर में क्या तो भी काज है तो उन्हें क्या तो फंक्शन है तो रिश्तेदार आती। जैसा ही वो काज खत्म होता उन्हें छती हमारे घर में नहीं होती, फिर वो चल जाती उनके गवाह को। वैसा अब इलेक्शन का तो काज के वास्ते आको ही थोड़ा होगा, रोज काम बनाने को आको ही, हैदराबाद से आको 4-5 सूट के सामने कपड़े डालने को आको, यहाँ पे आको तकरीबन 2-3 महीना से पिटते हैं। क्या बोलते हैं? मैं वो करता हूँ, मैं ये करता हूँ बोल को हमें मानती माँ से जो आदमी हमको करे उसे छोड़ दो को मैं करता हूँ कैसे वालों को मानती माँ हमें। अभी हमारे अहमद बादशाह बात करी, हमारे मासीमा बाबू कितनी की अच्छी बातें करी, हमारे लीडर्स भी बातें करी। हमें एक ही सोचना हमारा आदमी कौन, और गरीब को कौन साथ दिया, बेवाओं को कौन साथ दिया, बुढ़िया को कौन साथ दिया, कौन दिया साथ दो? जगनमोहन रेड्डी आज हमारे घर में बिठा को महीना 1 तारीख को सुबह 6 बजे हमारी दस्तक घर का
दरवाजा मार को हमारे को पेंशन देखो जाते हैं। कब तो भी देखी माँ ऐसा, कभी भी देखे नहीं हमें। आज जगन मोहन रेड्डी साहब आने से हमारे घर को हर महीना 1 तारीख को आको दस्तक मार को हमारे दरवाजे का सोते हैं तो भी हमको उठा को हमारे वॉलंटियर साहब को हमारे हाथ में 3000 रुपए पैसे रखो जाते हैं। घरा की जगह चंद्रबाबू नायडू ने एक दिन की घर की जगह दिया, एक पट्टा दिया। आज तकरीबन कड़पा शहर में 20 पर 6000 रुपए को आज घर के जगह दिए हमें। घर के जगह दिए सनाहा को तुम्हारे नामा से रजिस्ट्रेशन करा को। इसके पहले क्या था, तुम्हें बेच लेने की जरूरत, तुम्हें बेच सकते नहीं जगह, हुकूमत देने की जगह तुम्हें बेच सकते नहीं। आज तुम्हारे नाम से रजिस्टर कर को सभा तुमको जरूरत पड़ी तो तुम्हें से बेच भी सकते, सभा तुमको जरूरत पड़े को बैंक में जाको वो डॉक्यूमेंट रखे तो तुमको लोन भी देती। आज वो सिर्फ करे से जगन मोहन रेड्डी साहब ही उसके वास्ते आप सब एक ही सोचना। आज हमें कंपल्सरी हमें जगन मोहन रेड्डी साहब को जिता ले तो फिर सीएम बना ले तो गरीब कोर का भला होता, खुसूसन मुसलमानों का भला होता। आज देखो चंद्रबाबू नायडू, आज चंद्रबाबू नायडू देखो आज बीजेपी के साथ जाकर मिला, कितने कन्वर्ट वाले को आते हैं ना, सभा बड़ी आए तो बीजेपी का नहीं करना, चंद्रबाबू नायडू जीतेगा ना। हमारे बच्चों को रिजर्वेशन चली आती, हमको पेंशन घर को नहीं आती, हमारे को अम्बावाड़ी नहीं आती, हमको चाहिए के पैसे नहीं आती, सब भी निकाल डालता, वॉलंटियर को निकाल डालता, सचिवालय निकाल डालता, सब निकाल डालता। आज वो तौबत नहीं है हमारे पास। आज हमारे वॉलंटियर सब लाखों हमारे घर को पहुंचाते हैं नहीं माँ? पहले उन्हें आया तो क्या करता है, क्या बोलता है, मैं वॉलंटियर निकाल डालता हूँ, मैं सचिवालय में निकाल डालता हूँ, कहता है। कितनी तकलीफ होती है देखो हमारे को। ये सब सोच को हमें फिर जगन अन्ना को फैन की निशानी गुदाल को 170 पर 5 सीटा भी हमें जगन को जिता लेना, जिताते नहीं माँ इंशाअल्लाह। अब इलेक्शन आ गए, कौन कौन नेता आता रहता जाता रहता, ये याद रखो हमारा वाचे तकलीफ उठाए वाला कौन, अमजद भैया। कोरोना में साथ दिया वाला कौन, अमजद भैया। भूकंप का में पानी से कौन, अमजद भैया। ये रोड दवाई से कौन, अमजद भैया। सब ये पूरा गली में 2 करोड़ रुपए का रोड दवाई से वाला अमजद भैया। जो पानी के टैंक 2 करोड़ सैंक्शन करा साला अमजद भैया। ऐसा आदमी को वोट नहीं डाल तो कौन की आता रहता है, जाता रहता वोट डाल दी क्या। 5 साल के आपका सेवा करे से वाला कौन, अमजद भैया। हर एक काम को साथ दिया चवल अमजद भैया। भूलना मत, अमजद भैया को वोट दो, कड़पा को अच्छा सुकून से जीने का मौका दो। कड़पा वाले कड़पा को बचाओ, अमजद भैया को जीतो। आसमान ऊपर है, अमजद भैया से ऊपर है, आसमान ऊपर है, आसमान ऊपर है। जय जगन, जय अमजद भैया, नमस्ते। ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా పునీత జోజప్ప జయంతి వేడుకలను విశ్వాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కడప నగరంలోని స్థానిక మరియాపురంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్చి 10వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలతో కొనసాగుతూ ఈరోజు ముగిశాయి. ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడుతూ పునీత జోజప్ప గారి సుగుణాలలో ఒకటైన విధేయత అనే పదం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని అభిప్రాయపడ్డారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే, మంచి బాటలో నడవాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ విధేయత చూపించాలని వారు కోరారు. పునీత జోజప్ప గారి పండుగ ఇంత వైభవోపేతంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. అనంతరం పలువురు ఫాదర్లను భక్తులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో ఫాదర్ ఎండి ప్రసాద్, బిర్సు రాజాతో పాటు కన్యస్త్రీలు, కమిటీ మెంబర్లు, ఎండి అల్ఫోన్స్, జోజు రాజప్ప, దేవరాజుతో పాటు స్థానిక పెద్దలు ఇంకా విశ్వాసులు పాల్గొన్నారు. సహోదరి సహోదరులారా, కథోలిక శ్రీ సభలో జోజప్ప గారు ఒక 2వ ప్రముఖ వ్యక్తిగా ఉంటూ ఉన్నారు. మరియమ్మ గారి తర్వాత జోజప్ప గారు ఆ బాలయేసుకు తండ్రిగా, మరియకు భర్తగా ఆయన శ్రీసభ గౌరవిస్తూ ఉంది. ఈ మరియాపురం గ్రామంలో ఇక్కడ జోజప్ప గారి యొక్క మండపం వెలిసింది. జోజప్ప గారిని కొన్ని సంవత్సరాలుగా ఈ పుర ప్రజలు గౌరవిస్తూ ఆయనకు ప్రార్థనలు చేసుకుంటూ ఆయన యొక్క ప్రార్థనా సహాయం వల్ల విశ్వాసంలో దృఢపడి మంచి క్రైస్తవ జీవించడానికి జోజప్ప గారి యొక్క ప్రార్థన ఎంతో మాకు తోడ్పడుతూ ఉంది.
ప్రతి సంవత్సరము మార్చి నెల 19వ తేదీన జోజప్ప గారిని శ్రీసభకు పాలకులుగా, కుటుంబాల పాలకుడుగా, వ్యక్తిగత పాలకుడుగా గుర్తించి ఆయన్ను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ మరియాపురం గ్రామంలో ఈ 19వ తేదీ జోజప్ప గారిని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని ఆయన యొక్క మధ్యవర్తి ప్రార్థన సహాయం వల్ల వారి యొక్క సుగుణాలను ధ్యానం చేసుకున్నాం. ముఖ్యంగా జోజప్ప గారు ఒక మునీశ్వరుడుగా, మౌనిగా దేవుని యొక్క చిత్తాన్ని పాటించాడు, నీతి జీవితాన్ని జీవించాడు, ప్రామాణికంగా ఉన్నాడు. ఆయన జీవితము మాకెంతో ఆదర్శంగా ఉంది. జీవితంలో జోజప్ప గారు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప పునీతుడిగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ప్రార్థన మాకందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. ఈరోజు జోజప్ప గారి యొక్క ప్రార్థన అనేక కుటుంబాలకు ఆదర్శం కావాలా, వారి కుటుంబాలలో శాంతి సమాధానం రావడానికి జోజప్ప గారి యొక్క జీవితం ఒక ఆదర్శం కావాలని చెప్పి ఆశిస్తూ ఈనాడు మీకు అందరికీ కూడా జోజప్ప గారి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, ప్రార్థన, దీవెనలు తెలియజేస్తూ మీకందరికీ ఆ దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువుకు సాకుడు తండ్రి, నీతి గలవాడు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కష్ట సమయములలో, మరి ముఖ్యంగా సమస్యలలో ఆయనను ప్రార్థన చేస్తే, ఆయనను దర్శనం చేసుకుంటే సమస్యలు పోతాయని, కష్టాలు పోతాయని కథోలిక క్రీస్తువులే కాకుండా హైందవులు అందరూ కూడా ఆయనను నమ్ముతారు, ఆయన దర్శనం పొందుతారు. ప్రపంచమంతా కూడా మార్చి 19వ తేదీ ఆ జోజప్ప గారిని ఘనంగా కొనియాడుతుంది. ఈ మరియాపురం గ్రామంలో ఈ మంటపాన్ని వెలసింది కనుక ఈ పుర ప్రజలందరూ కూడా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉండి ఆయన దర్శనం పొందుతూ ఆయన యొక్క పాలనలో చల్లగా ఉండాలని 10 దినముల పాటు ప్రార్థన చేసుకొని ఈ 19వ తేదీ మార్చి 19వ తేదీ ఒక ఉత్సవంగా చేసుకొని ముగిస్తూ ఉన్నాము. కనుక దేవుడు అందరి కుటుంబములను, మీ అందరి కుటుంబములను దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా మేము ప్రార్థించి ఉన్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముస్లిం మైనార్టీ పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డిలు తెలిపారు. కువైట్లోని ఫర్వానియా ప్రాంతంలో ఉన్న నౌషాద్ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బిహెచ్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ ముస్లిం సోదరులకు ఏవైనా మంచి జరిగిందంటే మహానేత దివంగత వైఎస్ఆర్ అనంతరం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనని అన్నారు. వైఎస్ఆర్ ముస్లిం మైనార్టీ సోదరులకు 4% రిజర్వేషన్లు కల్పించి వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు ముందుకు వేసి రాజకీయాల్లో కూడా ముస్లిం మైనార్టీలకు ఉన్నత స్థానం కల్పించారన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు లేకపోగా ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ముస్లిం వర్గానికి చెందిన అంజద్ బాషాకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారన్నారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం, ఆవశ్యకతను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గల్ఫ్, కువైట్ ప్రతినిధులతో పాటు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభ్యర్థించండి, మీ మాట ఖచ్చితంగా వాళ్ళు వింటారు. మీ పైన ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి డబ్బులు పంపితే అక్కడ సంసారం జరుగుతుంది, మీ పైన ఆధారపడి ఉన్నారు కుటుంబ సభ్యులు. దయచేసి మీరన్నీ గమనించుకొని ఒకసారి మీరందరూ మీ ప్రార్థనలో మరియు మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ఇటీవల ప్రారంభమైన యాంటీ రైట్ డ్రిల్ శిక్షణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈరోజు సివిల్ స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది నూతనోత్సాహంతో శిక్షణలో పాల్గొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణారావు శిక్షణను పరిశీలించి సిబ్బందికి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది స్పందిస్తూ జిల్లా ఎస్పీ ఆలోచన విధానానికి తగ్గట్లుగా తాము మరింత మెరుగైన విధులు నిర్వర్తించేందుకు కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. అంతేకాకుండా ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని, తమలో ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోగలమన్న ధీమాను పెంపొందించిందని వారు తెలిపారు. ఇందుకు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే, విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తుల వెన్నులో వణుకు పుట్టించేలా తాము సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలమని తెలిపారు. ఇలాంటి కోర్సు వల్ల తామంతా సమిష్టిగా ఉన్నామన్న ధైర్యాన్ని ఇస్తుందని వారు తెలిపారు. శిక్షణలో భాగంగా గ్యాస్ గన్తో గ్యాస్ షెల్ వినియోగించే విధానం, వజ్ర వాహన వినియోగం, లాఠీ డ్రిల్ తదితర అంశాలపై తర్ఫీదిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ మురళీధర్, ఆర్ఐలు ఆనంద్, వీరేష్, శివరాముడు, టైటాస్, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సివిల్ స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
ఏపీఎస్ఆర్టీసీలోని కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంగా ముందుకు సాగుతూ అందరి మన్ననలు పొందడం జరుగుతోందని కార్మిక పరిషత్ జిల్లా కార్యదర్శి పురుషోత్తం తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఏపీపీడీటీ కార్మిక పరిషత్ రీజనల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత వివిధ యూనియన్ల నుంచి సుమారు 15 మంది కార్మిక పరిషత్లో చేరగా వారికి పురుషోత్తంతో పాటు ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం పురుషోత్తం మాట్లాడుతూ యాజమాన్యం కార్మిక పరిషత్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాము కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అనేక సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఆమోదయోగ్యమైన తమ సమస్యలను పరిష్కరించి అందరినీ సమాన దృష్టితో చూడాలని కోరుకున్నారు. భవిష్యత్తులో కూడా కార్మిక ఉద్యోగుల సమస్యలను అధికారులతో పాటు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని వివరించారు. అనంతరం పలువురు ఉద్యోగులను వివిధ కమిటీల్లో స్థానం కల్పిస్తూ తగిన నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక పరిషత్తులోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మిక పరిషత్ జిల్లా కార్యదర్శి వైఎస్ఆర్ జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు రీజనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క సమావేశం నందు వివిధ యూనియన్ల నుండి దాదాపు 15 మంది కార్మిక పరిషత్తులో చేరినారు. వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా యాజమాన్యం కార్మిక పరిషత్ పైన కక్ష సాధింపు ధోరణితో కొద్దిగా దూరం పెట్టినప్పటికీ మా వంతు బాధ్యతగా మేము యాజమాన్యం మీద గౌరవంతో ప్రతి ఒక్క సమస్యను తీసుకుపోతూ వారితో సఖ్యత పెంచుకుంటూనే ఉంటామే కానీ వాళ్ళతో ద్వేషాలతో పోవాల్సిన అవసరం కార్మిక పరిషత్ లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యాజమాన్యానికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే మా యొక్క సమస్యలు చాలా సున్నితమైనవి కాబట్టి మా యొక్క సమస్యలను కూడా పరిష్కరించి అందరినీ సమానంగా కలుపుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సూపర్వైజర్లు కొందరు ఉద్దేశపూర్వకంగా కష్టాంశాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవనీయులు డిపిడిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా గౌరవనీయులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. వారు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి ఈ యొక్క కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో మా యొక్క మెమరాండం ద్వారా యాజమాన్యానికి తెలియజేస్తూనే ఉంటాం. ఏదో ఒక రోజు స్పందన అనేది వస్తుందని చెప్పి మా యొక్క ఆశాభావం. ఆ విధంగానే మేము ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఈరోజు వివిధ యూనియన్ల నుండి వచ్చినటువంటి వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పి కృష్ణకిషోర్ రెడ్డి గారిని, ఎంఎస్ సర్జన్ డాక్టర్ గారిని కూడా జిల్లాకు గౌరవాధ్యక్షునిగా ఈ యొక్క కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకునింది. అదేవిధంగా పి అకుల్ రెడ్డి డ్రైవర్ గారిని కూడా రీజనల్ కమిటీలోకి సాదరంగా ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు తీర్మానంలో భాగంగా గురునాథ్ గారిని డిపో కమిటీలోకి, అదేవిధంగా శీలం వెంకటేష్ గారిని, ఎంఆర్ కృష్ణయ్య గారిని కూడా డిపో కమిటీలోకి తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరులో ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభ, సభాస్థలి, ఇతర ఏర్పాట్లు కొనసాగుతాయన్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మరంగా యాంటీ రైట్ డ్రిల్ శిక్షణ తమకెంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్న పోలీసు సిబ్బంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.